హోటల్స్ లో కమర్షియల్ గ్యాస్ కొరత ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. డిమాండ్ కి తగ్గ సప్లై లేక హోటల్స్ లో టిఫిన్లపై కూడా ప్రభావం పడింది. పూరి, వడ, దోశ లాంటి వంటకాలకి గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండడంతో టిఫిన్ మెనూ కూడా తగ్గిస్తున్న పరిస్థితి. ఇక రోడ్ సైడ్ హోటల్స్ వర్కర్స్ పై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అవసరమైతే సిబ్బందిని తగ్గించే ఆలోచనలో హోటల్స్ యాజమాన్యాలున్నాయి. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉంది మనతో మాట్లాడేందుకు ఈ హోటల్ ముబారక్ హోటల్ యజమాని మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ దగ్గర ఎన్ని వెరైటీలు రోజు వంటకాలు చేస్తూ ఉంటారు? ఇప్పుడు గ్యాస్ కొరత నేపథ్యంలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి, ఏమంటారు? సమస్య ఎలా ఉంది? ఎక్కువ గ్యాస్ యూజ్ అవుతుంది? దోశ ఎక్కువ వద్దండి, దోశ పూరికి వడకి. గ్యాస్ లేకపోతే గ్యాస్ ఆఫీస్ కూడా ఏం చేస్తాం? కొరత అయితే తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల వెరైటీస్ అంటే ఈ టిఫిన్ వంటకాలు ఆపే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. చెప్పండి, మీరు ఎంతమంది వర్కర్లు ఉన్నారు టోటల్గా? 80 ఉన్నా సార్. ఆయిల్ అనేది అంటే గ్యాస్ ఎక్కువ ఖర్చు అయ్యే టిఫిన్స్ ఏముంటాయి? గ్యాస్ ఎక్కువ ఖర్చు అంటే టిఫిన్ వడ, దోశ, పూరి, ఇడ్లీ కూడా గ్యాస్ ఎక్కువ అవుతుంది మా దగ్గర. అంటే ఇలాగే గ్యాస్ కొరత అయితే అంటే కొన్ని రకాల టిఫిన్స్ ఆపేస్తూ ఉంటారు, కొన్ని హోటల్స్ కూడా బంద్ చేస్తారు. మీలాంటి వాళ్ళ పరిస్థితి అంటే హోటల్ మీద ఆధారపడిన మీలాంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? పరిస్థితి ఏడు సార్, మరి ఇంకా ఇంటికాడ ఖాళీ ఉండదు, మరి ఏం లేకుండా మరి ఏం ఉండదు కదా. మరి గ్యాస్ రేట్ అప్ప చేసుకొని బతకలేదు, మరి ఏ అప్ప చేసుకొని ఇంటికాడ బతకలేదు. మరి ఇది వీళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంది? చెప్పండి, మీరు ఎన్నెల బట్టి చేస్తున్నారు? ఇక్కడ 8 సంవత్సరాలు పెట్టి పని చేస్తున్నామండి. గ్యాస్ లేకపోతే ఏ పని అవ్వదు కదా, గ్యాస్ ఉంటే కదా పని అవుతుంది. గ్యాస్ లేకపోతే వంట చేయడం అవుతుంది, చేస్తారు. ఇంకా గ్యాస్ లేకపోతే ఇంకేం పని చేస్తాం మేము? గ్యాస్ ఉంటే కదా పని చేస్తాం. మరి ఏం కోరుకున్నారు చెప్పండి? గ్యాస్ కొలత లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఇదే పరిస్థితి కొనసాగితే హోటల్స్ కూడా మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇటువంటి వర్కర్లు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.